హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కానర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నా వీడియోలో కూడా మేనిఫెస్టేషన్ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే ఫాలో అయ్యి మీరు దాన్ని కూడా అప్లై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి, ఎవరైనా చూడొచ్చు. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదన్నది మాత్రమే చూసుకోవాలి. సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందన్నది చూడండి. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రెజెంట్ ఏం జరుగుతుంది. అండర్ ద డెక్ 8 of Wands, the Sun, Magician and Page of Wands. Recent past, present 8 of Pentacles, the Fool, wow, King of Swords. ఎనర్జీ అయితే చాలా పాజిటివ్ ఉంది, పాస్ట్ అండ్ ప్రెజెంట్. సో పాస్ట్ వచ్చేసి ద సన్, మెజిషియన్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు. సింహరాశి, ధనుస్సు రాశి ఆర్ మేష రాశి. ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఇద్దరు మేబీ రీసెంట్గా మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉంటే ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. మీ రిలేషన్షిప్ని బాగా ఎంజాయ్ చేశారని చెప్పచ్చు. లైక్ కమ్యూనికేట్ చేసుకోవడం, బయటికి వెళ్ళడం అలాగా. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయింది. మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ బాండ్ అని ముందని మీరు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఎవరైతే మ్యారీడో మీ ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో పాస్ట్లో నాకు అంతా బాగానే కనిపిస్తుంది, నెగిటివ్స్ అయితే ఏమీ పెద్దగా కనిపించడం లేదు. అండ్ కమ్యూనికేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ని మీరు కానీ మీ పర్సన్ కానీ మేనిఫెస్ట్ చేశారు. మేనిఫెస్ట్ అంటే పర్టికులర్గా మేనిఫెస్ట్ చేస్తున్నానే కాదు, అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ అని కూడా ఉంటుంది. బట్ నాకు పాస్ట్లో పెద్ద ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు, ఇద్దరూ బాగానే ఉన్నారు. ప్రెజెంట్ చూద్దాం. 8 of Pentacles, ద ఫూల్, కింగ్ ఆఫ్ సోర్స్, అండర్ ద డెక్ 8 of Wands. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయి ఉండొచ్చు, ఎట్ సైన్. సో ఇద్దరు ఈ రిలేషన్షిప్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ గురించి చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఒకవేళ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎవరైతే మ్యారీడో కిడ్స్ గురించి కానీ, అంటే దాని నెక్స్ట్ లెవెల్. మీరు ఏ రిలేషన్షిప్లో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఓన్లీ రిలేషన్షిప్లో ఉంటే నెక్స్ట్ స్టేట్ ఏంటి ఎంగేజ్మెంట్. సో దాని వరకు ఎలా తీసుకువెళ్ళాలి, సీరియస్ థింకింగ్, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫ్యూచర్ ప్లానింగ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా చాలా పాజిటివ్ కనిపిస్తుంది నాకు ఈ రీడింగ్. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, నాకు కొంచెం కోల్డ్ ఉంది. సో పాస్ట్ అండ్ ప్రజెంట్ రెండు బాగానే ఉన్నాయి. అండ్ అండర్ ద డెక్ 8 of Wands, రైట్ నో మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అని అంటే వెరీ సూన్ అది కూడా సెట్ అవుతుంది. బికాజ్ 8 of Wands అనేది కమ్యూనికేషన్ కార్డ్, బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు, అలాగే మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ చూద్దాం.
అండర్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ వాండ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్, ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ సోర్స్. ఐ థింక్ ఎవరైతే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో, బట్ ఇక్కడ మీ పర్సన్కి కొన్ని అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఫినాన్షియల్లీ మీ పర్సన్ రైట్‌నో ఇంకా సెటిల్ అవ్వకపోవడం గానీ, ఏదైనా రీజన్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం గానీ, లేదా మిమ్మల్ని దూరం పెట్టడం గానీ జరుగుతుంది. బట్ ఇక్కడ ఇద్దరూ పాజిటివే. నాకు నెగెటివ్ ఇంటెన్షన్స్ అయితే టు బీ హానెస్ట్ ఏం కనిపించలేదండి. బట్ మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్ కావాలని ఉంది. బికాస్ 3 ఆఫ్ వాండ్స్ అంటే ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ 5 ఆఫ్ పెంటికల్స్ విత్ 7 ఆఫ్ వాండ్స్ అంటే తను ఫినాన్షియల్లీ స్టేబుల్ లేరు. ఎట్ ద సేమ్ టైమ్ తను ఏం స్టాండ్ తీసుకున్నా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. చాలా ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ తను ఇంకొక విధంగా ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కూడా చాలా స్ట్రబన్. మీరు అనుకున్న మాట మీద మీరు నిలబడి ఉంటారు. మీరు తగ్గరు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌కి ఏం చేయాలో తెలియట్లేదు. బికాజ్ ఇంటెన్షన్స్ 9 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్. సో 9 ఆఫ్ కప్స్ అంటే తనకి కావాలి. మీ రిలేషన్‌షిప్ కావాలి. మీరు కావాలి. అదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఏం చేయాలో తెలీదు. 9 ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. రిపీటెడ్‌గా ఓవర్ థింకింగ్ 9 ఆఫ్ సోర్స్ అనేది టాక్సిక్ ఎనర్జీ. సో మీ పర్సన్ అయినా మీరైనా సరే ఈ సైకిల్ నుంచి బయటికి రావాలి. అదర్వైజ్ ఇది లాంగ్ రన్‌లో మీ మెంటల్ హెల్త్ మీద చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్. సో తనకి ఏం చేయాలో తెలియక, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఒక్కొక్కసారి మీతో హార్ష్గా మాట్లాడడం కానీ, మిమ్మల్ని హార్ష్గా డీల్ చేయడం కానీ జరుగుతుంది. బట్ యాక్చువల్గా తనకి మీతో చాలా స్మూత్గా మాట్లాడాలి. తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మీ పర్సన్కి. బికాస్ అండర్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్. అండ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ స్లో మూవింగ్ ఉన్నారు మీ పర్సన్. చెయ్యాలి అని అనుకుంటున్నారు. బట్ వెరీ వెరీ స్లో మూవింగ్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎయిర్ సైన్ ఆర్ పైసిస్, కెన్సో, స్కార్పియో, వాటర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ చూసి అప్పుడు అవుట్కమ్ చూద్దాం. అండర్ ద డెక్ ద లవర్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై అయి ఉండొచ్చు. ఎయిర్ సైన్. మీ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద టవర్. ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు. బట్ కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అయి ఉన్నారు. మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే రిలేషన్షిప్‌లో ఫౌండేషన్ లేదు. ఏదైనా చిన్న గొడవ అయ్యేసరికి విడిపోయేదాకా వెళ్ళిపోతుంది. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది లేదు మా రిలేషన్షిప్‌లో అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు. వై? బికాస్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు. ఇద్దరు ఒక మాట మీద ఉండరు. అందుకే ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్‌గా లేదు. సో మీరిద్దరు అదే ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మీరు. అండ్ మీ ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. సో మీకైతే మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే ఒక మంచి న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. అదర్వైజ్ మీకేమనిపిస్తుందంటే ఇదంతా వర్తబుల్లా? నా టైము తన టైం వేస్ట్ చేస్తున్నానన్న ఒక ఫీలింగ్ కూడా మీకు అనిపిస్తుంది. బికాజ్ మీకు సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ గో త్రూ అవ్వాలని లేదు. అంటే కొట్టుకోవడం, సెపరేట్ అవ్వడం, కలవడం, కొట్టుకోవడం, సెపరేట్ అవ్వడం, కలవడం. సో ఈ సైకిల్‌కి మీరు ఫెడప్ అయిపోయారు. నాకు ఎలాంటి సైకిల్ వద్దు. నేను మళ్ళీ అదే ఎమోషనల్ బాధలోకి నేను వెళ్ళలేను. సో ఉంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తే ఓకే. బట్ నేను అంత ట్రామా అయితే నేను తీసుకోలేకపోతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ మీకైతే మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది. మీకు 100% ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇవ్వాలని అని కూడా అనుకుంటున్నారు. బట్ అది వర్తబుల్లా కాదా అనే ఒక థాట్ ప్రాసెస్‌లో అయితే మీరున్నారు. బికాస్ ద లవర్స్ మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు వాటిని ఏం పట్టించుకోకుండా ఈ పర్సన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. యెస్, బికాజ్ మీకు స్టెబిలిటీ కావాలి, కమిట్మెంట్ కావాలి, మ్యారేజ్ కావాలి. మీరు వెరీ వెరీ క్లియర్. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆర్ జెమినై, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు ద లవర్స్ కార్డ్.
సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనే చూద్దాం. సెవెన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 5 of swords. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ అగైన్ సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ, అన్స్టేబుల్ ఎనర్జీ. నేను చెప్పాను కదా తన సిచ్యువేషన్స్ తన చేతుల్లో లేవు అని. ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని అనుకుంటున్నారు, బట్ చేస్తారా లేదన్నది కూడా గ్యారంటీ లేదు. బికాజ్ ఇక్కడ 7 of Cups ఉంది. సో చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే అగైన్ అన్స్టేబుల్ ఎనర్జీ. అంటే మీ లైఫ్లోకి వస్తూ వెళ్తూ ఉంటారు. బట్ రైట్ నో తను ఇంకా ఏం చేయాలనేది తనకి ఇంకా క్లారిటీ లేదు. తను ఇంకా స్టేబుల్ ఎనర్జీలో అయితే లేదు. సో ఎవరైతే మీ పర్సన్ స్టెబిలిటీ ఇస్తారు, ఒక సాలిడ్ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటున్నారో రైట్ నో అయితే లేదండి. బట్ తన థాట్స్ వైజ్ ఉంది, ప్రోగ్రెస్ ఉండాలి, రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. బట్ యాక్షన్ వైజ్ అయితే లేదు. సో మనకి ఎప్పుడైనా సరే థాట్స్ కన్నా యాక్షన్స్ ఇంపార్టెంట్. సో రైట్ నో తన యాక్షన్ వైజ్ తనంత రెడీ లేరు. బట్ మీరంటే ఇష్టం ఉంది, అన్నీ ఉంది, ప్యాషన్ ఉంది. బట్ రిలేషన్షిప్కి కోసం ఏదైతే చేయాలో అది చేయడానికి అయితే మీ పర్సన్ రెడీ లేరు, టు బీ హానెస్ట్. సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటనొచ్చు. 5 of Swords, 8 of Swords, the Star, under the deck 7 of Swords. సో మీ పర్సన్ ఇలా బిహేవ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ స్టక్ ఎనర్జీలో ఉంటుంది. బికాజ్ మీరైతే మీకు కమిట్మెంట్, స్టెబిలిటీ కావాలని ఫిక్స్ అయ్యారు. సో మీరు ఎలా ఫీల్ అవుతారు అని అంటే తను మిమ్మల్ని చీట్ చేసినట్టు, అవాయిడ్ చేసినట్టు మీరు ఫీల్ అవుతారు. తనేమో స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు. ఇద్దరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ 7 of Swords ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్, ఒకరికొకరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం, తను నన్ను చీట్ చేశారని మీరు అనుకోవడం, లేదా మీరు తను చీట్ చేసిన తను అనుకోవడం, మిస్అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది. క్లారిఫై చేసి చూద్దాం. సో ఇది ఒక రకమైన ఎండింగ్. అంటే మీరు అనుకుని ఉండరు మేము సెపరేట్ అయిపోతామని, బట్ ఇది నాకు ఎండింగే కనిపిస్తుంది. హెర్ఫెంట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఛాన్సెస్ స్టిల్ దేర్ బికాస్ హెర్ఫెంట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తే, నన్ను ఒప్పుకుంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది. అదర్వైజ్ ఈ రిలేషన్షిప్ ఒక స్టక్ ఎనర్జీ, ఒక పెయిన్ఫుల్ ఎండింగ్. బట్ 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ క్లారిఫై అసలు ఉన్నదా లేదా అనేది. 4 of Wands, ద వరల్డ్. ఎస్. సో మీ రిలేషన్షిప్ ఎవరైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో, నో, ఎండ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఖచ్చితంగా రీయూనియన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మళ్ళీ క్లారిఫై చేశాను కాబట్టి. సో ఎవరైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇంకా నా పర్సన్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదంటే ఫ్యూచర్లో తీసుకుంటారని అర్థం. బట్ తీసుకుంటే కనుక 100% రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. 6 of Pentacles, 8 of Cups, 4 of Pentacles, అండర్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీ టైం వచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు ఎక్కడైనా సరే మీకు సరైన రెస్పెక్ట్ దొరకట్లేదంటే అక్కడి నుంచి వాకౌట్ చేసేయండి. సో అన్ని చోట్ల మీ ఫీలింగ్స్ని మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి, మీ ఫినాన్సెస్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.